ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ వందనాలు. ఈ సమయంలో ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే భయపడొద్దండి జడియొద్దండి అని దేవుడు పలుమార్లు హెచ్చరించినటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. యెహోషువతో చెప్పాడు, భయపడవద్దు అని, నువ్వు ధైర్యముగా నిబ్బరముగా ఉండమన్నాడు. అలాగే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు, అనేకమైనటువంటి లోకములో అల్లర్లు జరిగినప్పుడు భయపడొద్దండి. విశ్వాసమైనటువంటి జీవితంతో, పరిశుద్ధమైనటువంటి జీవితంతో, పాపము లేనిటువంటి జీవితంతో, ప్రభువు దగ్గర ప్రార్థనలతోనూ విజ్ఞాపనలతోనూ మనము జీవించడం గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము.